యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 మరియు 2 వచనాల ఆధారంగా అసలు బైబిల్ ప్రకారం ధ్యానించడం అంటే ఏమిటి? లోక సంబంధమైన ధ్యానానికి బైబిల్ చెప్పే ధ్యానానికి ఉన్న తేడా ఏంటి? ధ్యానమనగానే మనకు గుర్తొచ్చేది మనసును ఖాళీ చేయడం లేదా నిశ్శబ్దంగా ఉండటం. కాని బైబిల్ చెప్పే ధ్యానం అంతకంటే ఎంతో లోతైనది. ఈ విషయాలను ఒక చక్కని కథ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ లాంటి ఒక బిజీ మహానగరం. ఆ నగరపు ఉరుకులు పరుగుల జీవితంలో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు డేవిడ్. రోజూ ఉదయం 8 గంటలకు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే రాత్రి ఎప్పుడు పడుకుంటాడో వాడికే తెలియదు. ఆఫీసులో టార్గెట్లు, బాస్ ఇచ్చే ప్రెషర్, మరోవైపు వ్యక్తిగత జీవితంలో సమస్యలు, నెల తిరిగితే కట్టాల్సిన ఈఎంఐ, ఇవన్నీ డేవిడ్ మెదడును ఒక ప్రెషర్ కుక్కర్లా మార్చేశాయి. ఎప్పుడు ఏదో తెలియని భయం, విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్, మనశ్శాంతి కరువైపోయింది. దీని నుండి ఎలా బయటపడాలా అని ఒకరోజు ఇంటర్నెట్లో వెతికాడు. అందులో ఒక వీడియో కనిపించింది. మీ మనశ్శాంతికి ఒకే ఒక్క మార్గం ధ్యానం, మీ మనసును శూన్యం చేసుకోండి అని అందులో ఉంది. అది చూసి డేవిడ్ ఎలాగైనా ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయం తన గదిలోకి వెళ్లి నేలమీద ఒక మ్యాట్ వేసుకుని పద్మాసనంలో కూర్చున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. తనలో తనే ఇలా అనుకుంటున్నాడు, నేను నా మనసును శూన్యం, ఎంటీ చేసుకోవాలి. నా బుర్రలో ఎలాంటి ఆలోచనలు రాకూడదు. అంతా సైలెంట్గా ఉండాలి. కాని అతను ఎంతగా మనసును ఖాళీ చేయాలని ప్రయత్నిస్తే ఆలోచనలు అంత వేగంగా ఉప్పెనలా దూసుకువస్తున్నాయి. రేపు ఉదయం మీటింగ్లో బాస్కి ఏం సమాధానం చెప్పాలి? క్రెడిట్ కార్డ్ బిల్లు ఇంకా కట్టలేదే? ఇంటి ఓనర్ అడ్వాన్స్ అడుగుతున్నాడు ఎలా? నా భవిష్యత్తు ఏంటి? ఈ ఆలోచనలన్నీ అతని బుర్రను తొలిచేస్తున్నాయి. గంటసేపు అలాగే కూర్చున్నాడు. అతనికి ఎలాంటి శాంతి దొరకలేదు. పైగా తలపోటు మొదలైంది. చెప్పలేనంత చిరాకు పెరిగిపోయింది. ఈ ధ్యానం నా వల్ల కాదు అని జుట్టు పీక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో పల్లెటూరి నుండి వచ్చిన డేవిడ్ తాతయ్య అబ్రహాముగారు గది తలుపు తీసి లోపలికి వచ్చారు. అబ్రహాముగారు ఒక పాతకాలపు రైతు మరియు ఎంతో దైవభక్తి గలవాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక దైవికమైన ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. డేవిడ్ చిరాకుగా మొహం పెట్టుకుని కళ్ళు మూసుకుని తల పట్టుకుని ఉండటం చూసి తాతయ్య అడిగాడు, ఏంటి బాబూ డేవిడ్, అలా కళ్ళు మూసుకుని నీలో నువ్వే ఏదో కుస్తీ పడుతున్నావు? ఏమైంది? డేవిడ్ కళ్ళు తెరిచి విసుగ్గా అన్నాడు, ధ్యానం చేస్తున్నాను తాతయ్య. నా బుర్ర ఎప్పుడూ ఆలోచనలతో పేలిపోతోంది. అందుకే నా మనసును ఖాళీ చేసి ప్రశాంతత పొందుదామని చూస్తున్నాను. కానీ కుదరట్లేదు. కళ్ళు మూసుకుంటే ఇంకా ఎక్కువ టెన్షన్లు గుర్తొస్తున్నాయి తాతయ్య. తాతయ్య డేవిడ్ పరిస్థితి చూసి చిన్నగా నవ్వాడు. డేవిడ్ చెయ్యి పట్టుకుని బయట వరండాలోకి తీసుకెళ్లాడు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న ఒక ఆవు ప్రశాంతంగా చెట్టు కింద పడుకుని ఉంది. దాని కళ్ళు మూసుకుని మెల్లగా దవడలు ఆడిస్తూ నములుతూ ఉంది. తాతయ్య ఆవుని చూపిస్తూ అన్నాడు, చూడు డేవిడ్, ఆ ఆవుని చూడు. అది పొద్దున్నే ఎప్పుడో పొలంలోకి వెళ్లి గడ్డిమేసింది. కాని ఇప్పుడు మధ్యాహ్నం ప్రశాంతంగా పడుకుని ఏం చేస్తోంది గమనించావా? తాను తిన్న ఆహారాన్ని మళ్లీ కడుపులో నుండి నోట్లోకి తెచ్చుకుని మెల్లగా నములుతూ నెమరు వేసుకుంటోంది. అలా పదే పదే నమలడం వల్ల ఆ గడ్డిలోని ప్రతి పోషకం, న్యూట్రిషన్ దాని శరీరానికి పడుతుంది. దానికంటూ ఒక బలం వస్తుంది. నాయనా, బైబిల్ చెప్పే ధ్యానం అంటే కూడా సరిగ్గా ఇదే. డేవిడ్కి అర్థం కాలేదు. బైబిల్ చెప్పే ధ్యానానికి నేనిందాక ఇంటర్నెట్ చూసి చేసిన ధ్యానానికి తేడా ఉందా తాతయ్య అని అడిగాడు. అప్పుడు తాతయ్య తన చేతిలో ఉన్న బైబిల్ తెరిచి కీర్తనలు 1 నుండి 2 చూపించి డేవిడ్ పక్కన కూర్చుని ఇలా వివరించాడు, చాలా తేడా ఉంది నాయనా. లోకం చెప్పే ధ్యానమేంటంటే నీ మనసును శూన్యం, ఎంటీ చేసుకో, ఏమీ ఆలోచించకు అని చెబుతుంది. కానీ నాయనా, ఒక ఖాళీ గది తలుపులు తెరిచిపెడితే ఏమవుతుంది? గాలికి ఏ చెత్తైనా దుమ్మైనా ఈజీగా లోపలికి వచ్చేస్తుంది. నీ మనసును ఖాళీగా ఉంచితే అపవాది దాన్ని తన నివాసంగా మార్చుకుంటాడు. అందుకే నువ్వు ఖాళీ చేయాలని చూసినప్పుడు నీకు భయాలు, నెగటివ్ ఆలోచనలు, ఆఫీసు టెన్షన్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ డేవిడ్ దేవుని వాక్యం చెప్పే ధ్యానానికి పాత నిబంధన హెబ్రీ భాషలో హగా అనే పదం వాడారు. హగా అంటే మనసును ఖాళీ చేయడం కాదు, దేవుని వాక్యంతో నింపుకోవడం. ఒక మాటను పదే పదే మనసులో గుసగుసలాడుకోవడం. దేవుని వాక్యాన్ని నీ మనసులో మళ్లీ మళ్లీ తలపోసుకోవడమే నిజమైన ధ్యానం. ఉదాహరణకు, నువ్వు ఉదయం లేవగానే బైబిల్లో కీర్తనలు 23 నుండి 1 చదివావనుకో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ వాక్యాన్ని చదివి బైబిల్ మూసేసి మర్చిపోవడం కాదు. నువ్వు ఆఫీస్కి వెళుతూ బైక్ నడుపుతున్నప్పుడు ఆ వచనాన్ని మనసులో తలపోసుకో, అవును, దేవుడు నా కాపరి. ఆఫీసులో బాస్ నిన్ను తిట్టినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని, నా దేవుడు నా కాపరి, ఆయన నన్ను చూసుకుంటాడు,
నాకే భయం లేదు అని లోతుగా ఆలోచించు. దానినే పదే పదే నెమరు వేసుకో. దీనినే బైబిల్ దివారాత్రులు ధ్యానించడం అని చెబుతోంది నాయనా. తాతయ్య చెప్పిన మాటలు డేవిడ్ హృదయంలో ఒక పెద్ద వెలుగును నింపాయి. అసలైన ఆత్మీయ రహస్యం అతనికి అర్థమైంది. తాతయ్య చెప్పిన మాటలు డేవిడ్ మనసులో బలంగా నాటుకుపోయాయి. మరుసటి రోజు ఉదయం నుండి డేవిడ్ తన పద్ధతి మార్చాడు. కళ్ళు మూసుకుని మనసును ఖాళీ చేసుకోవడానికి కుస్తీ పడటం మానేశాడు. దానికి బదులు దేవుని వాక్యాన్ని చదివి ఆ రోజంతా పనుల్లో ఉంటూనే ఆ వాక్యం గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆఫీసులో ఒక పెద్ద ప్రాజెక్టు విషయంలో మీటింగ్ జరుగుతోంది. డేవిడ్ కొలీగ్ ఒకాయన కావాలని డేవిడ్ని అందరి ముందు కించపరుస్తూ మాట్లాడాడు. రెచ్చగొట్టి గొడవకు దిగాడు. డేవిడ్కు విపరీతమైన కోపం వచ్చేసింది. పిడికిలి బిగించాడు. వాడి కాలర్ పట్టుకుని ఎదురు తిరిగి కొట్టాలనిపించింది. కాని సరిగ్గా ఆ క్షణంలో ఆ ఉదయమే అతను చదివిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కోపపడుడిగాని పాపము చేయకుడి. ఎఫెసీ. డేవిడ్ ఆ వాక్యాన్ని ఆ రోజంతా తన మనసులో నెమరు వేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే కోపం వచ్చిందో ఆ కంటతా పట్టిన వాక్యం ఒక కవచంలా అడ్డుపడి అతన్ని ఆపింది. డేవిడ్ కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. తన పిడికిలి సడలించాడు. ఆ వాక్యమిచ్చిన శక్తితో తన కోపాన్ని జయించాడు. మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం డేవిడ్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అది కేవలం మనశ్శాంతిని ఇవ్వడమే కాదు, అది మన ప్రవర్తనను, ఒబీడియన్స్ కూడా మారుస్తుందని. ప్రియమైన స్నేహితులారా, ఈ కథ వింటున్న మీలో చాలామంది డేవిడ్ లాగే ఒత్తిడితో, భవిష్యత్తు గురించి భయాలతో, కన్నీళ్లతో ఉండి ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ధ్యానమంటే ఆదివారం పూట మాత్రమే చర్చిలో కూర్చోవడమో, లేదా అడవుల్లోకి వెళ్లి 24 గంటలు పనులు మానేసి కళ్ళు మూసుకుని కూర్చోవడమో కాదు. మీరు వంటింట్లో వంట చేస్తున్నా, రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నా, ఆఫీసులో సిస్టమ్ ముందు ఉద్యోగం చేస్తున్నా, ఉదయం మీరు చదివిన దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని మీ మనసులో పదే పదే తలపోస్తూ ఉండటమే నిజమైన ధ్యానం. ఈ లోకం మీ బుర్రను ఖాళీ చేయమంటుంది, కాని మన దేవుడు తన వాగ్దానాలతో మీ బుర్రను నింపుకోమంటున్నాడు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక గ్లాసు నిండా నీళ్లు ఉంటే ఆ గ్లాసులో గాలికి ఏమైనా చోటు ఉంటుందా? ఉండదు కదా. సరిగ్గా అలాగే మీ మనసు నిండా దేవుని వాక్యముంటే ఆ మనసులో భయానికి, ఒత్తిడికి, డిప్రెషన్కి, పాపానికి ఏమాత్రం చోటు ఉండదు. ఈ రోజు నుండే దేవుని వాక్యాన్ని ధ్యానించడం హాగా ప్రారంభించండి. దేవుని వాక్యమే మీకు నిజమైన మనశ్శాంతిని ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని, మీ ఆలోచనలను బహుగా దీవించునుగాక. ఆమెన్. ఈ కామెంట్లే ఈ వీడియో చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చాయి. మీకు కూడా ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మీ అభిప్రాయాలను పంచుకోవాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. వాటిపై కూడా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోలు అప్లోడ్ చేయడం ఆలస్యమవుతున్నా మీరు చూపిస్తున్న ఓపికకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోలకు సంబంధించిన స్క్రిప్టింగ్, యానిమేషన్, ఎడిటింగ్ మరియు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, ఇవన్నీ నేను ఒక్కడినే చూసుకుంటున్నాను. అందుకే కొంచెం సమయం పడుతోంది. దీనితో పాటు నా జీవనోపాధి కోసం నేను వెల్డింగ్ వర్క్ కూడా చేస్తాను. వీడియోలు లేట్ అయినా సరే మీరు కామెంట్స్లో అడిగిన ప్రతి వీడియో నేను తప్పకుండా చేస్తాను. ఇంకొక విషయం, నేను పాస్టర్ని కాదు, మీలాగే నేను కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ నాకు తెలిసిన దాన్ని మీతో పంచుకుంటున్నాను. నా వీడియోలలో ఏవైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి మరియు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అప్పుడు నేను వాటిని నేర్చుకుని తప్పకుండా సరిదిద్దుకుంటాను. మీ ప్రేమాభిమానాలకు మరియు సపోర్టుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.